రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తం ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో రాజీనామా చేయాలని, డిఎస్సిలో అక్రమాలకి కనీసం సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు అయితే చేస్తున్నప్పుడు వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నారు. అందువల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే బోండా ఉమా ఉన్నారో విజయవాడలో, ఆయన తన అనుచరులతోటి వెళ్ళి వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరం మీదకి వెళ్ళి దాడి చేశారు చాలా దారుణంగా. అది ఎలా అంటే నేను చెప్పే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బ్రాహ్మణ నేత మల్లాది విష్ణు గారు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే, ఆయన దీక్షా శిబిరంలో దీక్ష చేస్తుండగా బోండా ఉమా వాళ్ళ అనుచరులు వెళ్ళి ఒక దౌర్జన్యంగా, ఎలా అంటే దాంట్లోంచి ఒక అనుచరుడు టాయిలెట్ పోసాడంటే దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది. దీక్షా శిబిరం మీద ఇలాంటి చర్యలు అంటే వాళ్ళు శాంతియుతంగా దీక్ష చేస్తే మనకేంటి వచ్చిన ప్రాబ్లం? అది కరెక్ట్ కాదు కదా. కాకపోతే సమాజం చూస్తుందని ఉండాలి కదా. కోడిగుడ్లతోటి టమాటాలతోటి దాడి చేయడం మరీ దారుణంగా. అక్కడ కూర్చున్నదేమో బ్రాహ్మణ నేత, అతని మీద కోడిగుడ్లతో దాడి అంటే దాన్ని బట్టి లెక్కేయండి. కాబట్టి అంతేకాదు, ఏదైతే పార్టీ జెండాలు పట్టుకున్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఆ పార్టీ జెండాలను లాక్కుని వాటిని చింపేసి ఆ కర్రలతోటి వాళ్ళపైన దాడి చేయటం ఎంత అమానవీయమిది. కాబట్టి అంటే అక్కడ పోలీసులు లేరంటే ఉన్నా సరే ఏమీ పట్టనట్టు ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది ఆరోపిస్తారు. వాళ్ళంతా చెప్తున్నారు ఏంటి, ఏదైతే దాడి చేశారో దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం మానేసి దాడి చేయించుకున్న మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సబబు అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు, ఇలాంటి రిలే నిరాహార దీక్షలు ఇలాంటి బాగా ఎక్కువయ్యాయి. ఏంటంటే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు ఏంటి, కొంతమందికి కావాలని వాళ్ళ కులప వాళ్ళకి మాత్రమే పోస్టులు ఇచ్చుకోవడం కోసం ఏంటి తప్పుడు దారులు, తప్పుడు జీవోలు ఇచ్చారని, అలాగే కావాలని చాలా మటుకి ఇలా చేశారని చెప్పేసి చాలా అక్రమాలు జరిగాయని, పోస్టులు అమ్ముకున్నారని, ఏంటి క్వాలిఫైడ్ కాకపోయినా సరే, డిఎస్సి ఎలిజిబుల్ కాకపోయినా సరే ఉద్యోగాలు ఇచ్చారని, ఒకటే రెండు కాదు చాలా అనుమానాలు అయితే కనుక వాళ్ళు లేవనెత్తున్నారు, ప్రశ్నలు లేవనెత్తుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి వాటన్నిటి మీద ఒక ఎంక్వైరీ ఏమని అడుగుతారు. కనీసం ఇప్పటి వరకు దానిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ గారు మాట్లాడకపోవడం కూడా విడ్డూరమే నన్ను అడిగితే కనుక. కాబట్టి ఇది ఇంకా రానున్న రోజుల్లో ఈ ఉద్యమాల్ని ఉధృతం చేస్తాం. రానున్న రోజుల్లో అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక ర్యాలీ లాంటిది చేస్తామని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడతారు. కాబట్టి మరి ఏం మాట్లాడుతుంది దీని మీద అసలు ఎలాంటి మాటలు మాట్లాడినటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకని ఇంకా తాత్సారం చేస్తుంది ఈ విషయం మీద? కాబట్టి డిఎస్సిలో అక్రమాలు జరిగాయా లేదా అని తేలడానికి సిబిఐ ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది. కానీ ఎందుకని ఎంక్వైరీ చేయటం లేదు? కాబట్టి ఇలాగా అంటే బోండా ఉమ్మ గారు దౌర్జన్యం చేయడం పట్ల ఇంకో వెర్షన్ ఉంది. ఏంటంటే కనుక మొన్న మధ్యలోనే బోండా ఉమ్మ గారి మీద క్రమశిక్షణారహితమైనటువంటి చర్యలు తీసుకోలేదు, కానీ అంతవరకు వెళ్ళినాయి ఒక సంఘటన. ఏదైతే అంబటి రాంబాబు గారితో బోండా ఉమ్మ గారు కలిసి ఒకే వేదికను పంచుకుని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. అదేంటది, వైసీపీ నాయకులతోటి మీరు ఎందుకు మాట్లాడకూడదు కదా అని బోండా ఉమ్మ గారికి కొంచెం హెచ్చరికలు అయితే కనుక సీరియస్ వార్నింగ్ లాంటిది ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి దాన్ని ఎప్పుడైతే ఆ మైలేజ్ని తెచ్చుకోవడం కోసం టీడీపీలో నేను తోపు అని అనిపించుకోవడం కోసమా ఎందుకని ఈ దౌర్జన్యం చేశారు, ఎందుకని ఈ గోండాయిజం చేశారు? కాబట్టి కూర్చుని దీక్ష చేస్తున్న వాళ్ళ మీద వెళ్ళి దౌర్జన్యంగా టెంట్ లాగేయడం, శిబిరం పడగొట్టేయడం, శిబిరం మీద ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే అధ్యక్షుడు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి మెప్పు పొందడం కోసం బోండా ఉమ్మ గారు దీనికి దాడికి తెగబడ్డారా ఏంటి అనైతే కనుక వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తారు. మొత్తానికి ఏదైతేనండి అక్కడ జరిగింది అయితే కనుక అన్యాయం అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.